హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లలో పెండింగ్ బిల్లు చెల్లింపులు ఎవరెవరికి ఎంతెంత వస్తాయి? ఎన్ ఎప్పటిలోపు వస్తాయి? అనే పూర్తి వివరణ కోసం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నివసిస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లందరికీ నిన్నటి రోజున ప్రభుత్వం నుండి అత్యంత కీలకమైన మరియు అద్భుతమైన సమాచారం లభించింది. గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్నటువంటి సుమారు 7,000 కోట్ల రూపాయల బకాయిల చెల్లింపుల ప్రక్రియ ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చింది. ఈ భారీ మొత్తంలో ఎవరెవరికి ఎంతెంత సొమ్ము అందుతుంది? ఏ విభాగాలకు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు? మరియు ఇప్పటివరకు ఎంతమందికి ఖాతాల్లో నగదు జమ అయింది? అనే పూర్తి వివరాలను మనం లోతుగా విశ్లేషించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 7,059 కోట్ల రూపాయల భారీ బకాయిలను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ అధికారికంగా నిర్ణయం తీసుకోవడం అనేది ఉద్యోగ వర్గాల్లో ఒక పెద్ద పండుగ వాతావరణాన్ని నింపింది. గత 5 ఏళ్ల కాలంలో పేరుకుపోయిన ఈ ఆర్థిక బకాయిల భారాల నుండి ఉద్యోగులకు మరియు రిటైర్డ్ సిబ్బందికి ప్రభుత్వం ద్వారా ఒక గొప్ప ఊరట లభించింది అని చెప్పవచ్చు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులైన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అంశంపై అత్యంత సీరియస్‌గా అయితే స్పందించారు. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల సొంత నిధులను ఇతర పథకాలకు మళ్లించడం వల్ల ఉద్యోగులు తమ కష్టార్జితం కోసం రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని బేరీజు వేసుకుంటూనే ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై తక్షణమే కసరత్తు చేయాలనైతే ఆయన ఉన్నతాధికారులను ఆదేశించారు. దీనిని సవాలుగా తీసుకున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు రాష్ట్రంలోని నిధుల లభ్యతను బట్టి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా వీలైనంత త్వరగా చెల్లింపులు జరిపేలాగా ఒక క్రమబద్ధీకరమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేశారు. ఈ యొక్క క్రమంలోనే ఆర్థిక శాఖ 7,59 కోట్ల రూపాయలను విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఈ విడుదల చేసిన నిధుల వివరాలను మనం విభాగాలుగా విడగొట్టి చూస్తే ఉద్యోగులందరికీ వారి భవిష్యత్ అవసరాల కోసం దాచుకున్న జీపీఎఫ్ కింద నూట 1847.83 కోట్ల రూపాయలను కేటాయించారు. పెన్షనర్లకు తమ జీవితకాల సంపాదనగా భావించే గ్రాట్యుటీ బకాయిల కోసం అత్యధికంగా 3,411.03 కోట్ల రూపాయలను అయితే కేటాయించడం విశేషం. అలాగే పదవీ విరమణ చేసిన ఉద్యోగులు తమ వద్ద ఉన్న అదనపు సెలవులను నగదుగా మార్చుకునే లీవ్ ఎన్‌కేష్‌మెంట్ అమౌంట్ కింద 1,800 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇది రక్షణ మరియు శాంతి భద్రతల విభాగంలో అహర్నిశలు శ్రమించే పోలీస్ సిబ్బందికి సంబంధించి అదనపు సరెండర్ లీవ్ బకాయిల కోసం 223.47 కోట్ల రూపాయలను ప్రత్యేకంగా కేటాయించారు. ఈ విభజన చూస్తే ప్రభుత్వం అత్యంత పారదర్శకంగా ప్రతి విభాగానికి న్యాయం చేయాలని చూస్తోంది అన్న మాట అర్థమవుతోంది. మరి ఇప్పటివరకు జరిగిన చెల్లింపుల విషయానికొస్తే జెడ్పీపీఎఫ్ మరియు జీపీఎఫ్ కింద 1,847.83 కోట్ల రూపాయలు ఇప్పటికే చాలామంది ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లో జమ అయ్యాయి. అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ జీఐఎస్ కింద 76 కోట్ల రూపాయలు మరియు ఏపీజీఎల్ఐ కింద మరొక 76 కోట్ల రూపాయల చెల్లింపులు కూడా పూర్తయ్యాయి. మార్చి నెల 30 మరియు 31 తేదీల్లో చాలామంది ఉద్యోగులకు ఈ నిధులు వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా బదిలీ కావడం గమనార్హం. అంటే నిధుల విడుదల ప్రక్రియ కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమల్లోకి అయితే వచ్చేసింది. అయితే ఇంకా కొన్ని పెండింగ్ బిల్లులు ఉన్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల ఒత్తిడి కూడా కొనసాగుతోంది. మరి ఈ క్రమంలోనే ఫ్యాక్ట్‌పో నాయకత్వ బృందం రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి గారిని కలిసి తమ డిమాండ్‌లను విన్నవించింది. ఫ్యాక్ట్‌పో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ గారు, సెక్రటరీ జనరల్ ఎస్. చిరంజీవి గారు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు ముఖ్యమంత్రిని కలిసి 12వ పీఆర్సీ కమిటీని వెంటనే నియమించాలని మరియు పెండింగ్ బకాయిలను క్లియర్ చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన సీఎం గారు ఈ నెల 10వ తేదీలోపు రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన సుమారు 3,850 కోట్ల రూపాయల గ్రాట్యుటీ మరియు లీవ్ ఎన్‌కేష్‌మెంట్ బకాయిలను పూర్తి స్థాయిలో చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రఘునాథ్ రెడ్డి గారు మరియు సాయి శ్రీనివాస్ గారు మాట్లాడుతూ 10వ తేదీలోపు పెన్షనర్ల ఖాతాల్లోకి తప్పకుండా
నగదు చేరుతుంది అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా అత్యంత కీలకమైన వేతన సవరణ పీఆర్‌సీ మరియు మధ్యంతర మధ్యంతర భృతి ఐఆర్ పైన కూడా ప్రభుత్వం సానుకూల ధోరణితో ఉంది. ఇక పీఆర్‌సీ కమిటీ ఏర్పాటు మరియు ఐఆర్ శాతం పైన త్వరలోనే ఒక ఉన్నత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను తెలుసుకుంటామని ముఖ్యమంత్రి గారు హామీ అయితే ఇచ్చారు. ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగుల జీతాలు ఉండాలి అనేది తమ ప్రభుత్వ లక్ష్యం అని ఆయన పేర్కొన్నారు. మొత్తానికి ఏపీలో ఉద్యోగులు మరియు పెన్షనర్ల చిరకాల స్వప్నాలు ఒక్కొక్కటిగా నెరవేరుతున్నాయనేది చెప్పవచ్చు. ఈ నెల 10వ తేదీ తర్వాత దాదాపుగా అందరి ఖాతాల్లో వారి వారి బకాయిలు జమ అయిపోతాయి. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని ఉద్యోగ సంఘాల నేతలు భరోసా అయితే ఇస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్. ఈ యొక్క అమౌంట్ ఎవరెవరికి ఎంతెంత వస్తుంది అనేది మనము ఇప్పుడైతే తెలుసుకున్నాము. ఏ ఏ విభాగాలకు ఎంతెంత అమౌంట్‌ను కేటాయించారు అనేది. అయితే ఈ అమౌంట్ అంతా గూడా పూర్తి స్థాయిలో ఈ నెల 10వ తేదీ లోపలే మన యొక్క బ్యాంకు ఖాతాలలో అయితే జమ అవుతుంది అనేది తాజా సమాచారం అన్నమాట. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న లేటెస్ట్ అప్డేట్ పెండింగ్ బిల్లుకు సంబంధించి. సో, బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.